వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క నిన్నే. పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. నాన్నా, నేను నీకు కనపడుతున్నానా? ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా? ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దర్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వెవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ వెదవా. నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నావు? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడు ఎదురుగలతో పుట్టినాడండి. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు. మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా? ఊర పిచ్చికిలే. అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? నాకు కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా, ఏంటి? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అస్సలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిరా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దామప్పా? రే రాజా. ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి ఎక్కడికి? ముద్దాపురం రా, ఊర పిచ్చికి లేహం తేవడానికి. దేనికి రానికి? ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారు అబ్బాయి వరుణ్ కి. వరుణ్కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో వచ్చేసా. నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసుకురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనా. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో, నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరాడికి అన్నయ్య అది కదా. ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అని. మాడా అంటే టమ్లేని బొండమని రా. అదే దమ్లేని బోండం సోఫండి. ఏమండి మావయ్య, పర్సలు కూడా మార్చేసావా? అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఏడ్చావులే దరిద్రుడా. మొగాడివి కాదురా ఎదవా అంటుంటే ముసి ముసి నవ్వులు అవుతావేటి? ఎవడలా వాగింది? నాన్ సెన్స్. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న. మావయ్య గారు ఏంటమ్మా పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు? ఒరే, నువ్వు మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై చిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కాదు. నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు. పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది. వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోటితోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోటితో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి.
అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొటిక్. నేను మాత్రం ఖాళీగా ఏం ఉన్నా. కూశాడు? నాకు కూడా ఆఫీస్లో చాలా పని. శ్రీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట. కాదు, నాకు బొటిక్ లో చాలా పని ఉందండి. ఏటిక్కు? బొటిక్ నీ బంగారం. ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా. దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కుడిస్తాను. బట్టలు కుట్టుకో. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి. నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో, మీ అమ్మని చంపేసి జైలుకి నేను ఉసిక్ చేసేసుకుంటాను. కొండం మీద ఒట్టు. కులబాయ్, పెద్దనాన్న మన పంతులు గారిని పిలిపించి గర్భాధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు, ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్క ఊళ్ళో అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లిగా కూడా రాదంటావా? 100%, నాట్ అట్ ఆల్. మరేం చేస్తారా బొగ్గు? అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్, నాదో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి. సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గానీ వదలరు అంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలాగా చేస్తావు. 9 నెలల తెగిందాక లాగేవగా బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? 24 గంటలు సరిపోలా. ఆ లెవెల్లో ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ. మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11 పెళ్ళంట, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నాకు రాలేదు. ఈ చెప్పడానికే మీ వెంటబడి బతిలాడుతున్నా. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఎంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు. ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏం వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ నేను చేస్తాను, మీరు తప్పుకోండి. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా నువ్వు? దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటది? ఇంగువ. ఓ, వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. అది ఖాయం చేసేద్దాం. అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, ఆ, కాఫీకి ఇంత లేట్ ఏంటే? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి? మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట, ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? అరే పట్రా, ఇట్రా. వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి. మురిసిపోతున్నావు కొడుకుని చూసి? అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాడు కలిసి నీకు పెట్టాలి వాతలు. చిన్నప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల గారంగా పెంచావు. ఇప్పుడేమో గరిటి తిప్పాడని ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వీడేమో ఆడంగి వేధవలా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆవిడేమో టీ షర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది. అయినా నిన్ననే లాభమే, పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్యాన్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. ఏం బిర్యానీ రాది? దమ్ బిర్యానీ. దమ్ముండాల్సింది బిర్యానీలో కదరా ఎదవా, నీలో. గులాబ్ జామ్. యాండి,
వద్దు ప్లీజ్ ఒక్కటే తినద్దు వద్దంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తినద్దంటే ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది. ఓ లైట్ గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లేట్ గా అందులో ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఓన్లే మా బావగారికి ఇష్టమేమో 2 తిన్ని. అనే గారు మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి. ఒక రోజా 2 రోజుల నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచి కోరే కదా, ఆయనకి ఏదైతే మా పరిస్థితి ఏంటి? ఛే, ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి. ఏంట్రా అది నాన్న ఏమన్నా అన్నారా? ఆహా నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా. 2 నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది. ఆ 2 నిమిషాలు ఓపిక పట్టాం అనుకో, అదే చల్లారిపోతుంది. కాదన్నాననుకో, కాపురం నిలబడదాం. ఇద్దరికీ నష్టమే. ఇలా ప్రతిదానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళై ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తుంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు, నేను ఇలాగే ఉంటాను. మనిషి ఈ పాటికి పిలవాలే. సుందరా వస్తున్నానండి. అది బుక్ చదువుతున్నారా? రారా, ఏంటిలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడుగు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయ్యి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా. అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు ఈ భూమి మీదకే వచ్చి ఉండేదాన్ని కాదు. ఏంట్రా బుల్లబ్బాయి, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాయలగాడు. నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు, ఏదో కంపలు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు. మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు, మిమ్మల్ని కలవలేదు. ఎందుకో ఆలోచించారా? వాడికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా, మో మాట పడి కలిసి ఉండడు. అంటే మీరేం చేయలేరా? మీకు బాధ్యత లేదా? సరే, నేనే ఐడియా ఇస్తాను. పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది. అక్కడికి మనని ఓదార్పు యాత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్లో వీకేం కాదు, నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ రా బుల్లబ్బాయ్, ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి. పదండ్రా. పొగ పెట్టాం, మంట వస్తుందంటవా? 100% ట్రస్ట్ మీ బాస్. నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఎవడ్రా నువ్వు? నేను రా సీనుని. అయితే నీకు అక్క చెల్లెలేరా, పట్టేసుకుంటావా? రేయ్, మనం విన్నది నిజమేరా. ఏం విన్నావో? 100కి 100 రూపాయలు నేనే, అందుకే ఇది కొమ్మంది. ఏంట్రా అది? ఊరు పిచ్చి లేవరా, డబ్బులు వస్తే కొడతారేంటి? ఓ వీళ్ళు వరుణ్ ఫ్రెండ్సా? నువ్వు కొనమన్నావా? కొట్టేస్తాను నేను, మీదకొస్తావేంటి? చూసావా? కాదు ఇక్కడ. ఇదిగో సరే పద. ఎక్కడికి? పక్కూర్లో భోగం మేళ పెట్టారంట, వెళ్దాం. నాకు సన్నాయి మేళం తెలుసు, బ్యాండ్ మేళం తెలుసు, ఈ భోగం మేళం ఏంటి? రమణమ్మ కంపెనీ అని అక్కడ చాలా మేళాలు ఉంటాయి, పద. ఆవిడెవరు? అక్కడ నాకేం పని? ఇట్లా చెప్తే వీడి వినడు కానీ వీడిని మళ్ళీ నీ పొరుగు పోబాకండి. ఏమైందిరా? అన్నయ్య మా నింటా వెంట చేయకూడదు తప్పు చేయడానికి వెళ్తున్నాడు. కొండంతో కొట్టానంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది ఎదవా. ఏం జరిగిందో చెప్పిచావు? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పెద్దనాన్న, మనకి ఎంత పరువు తక్కువ. నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూశాను పెద్దనాన్న. అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మీద చెప్పు. ఏంటి పెద్దనాన్న?
ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవలేరికెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మరి చెప్పు. అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు. హలో వరుణ్, ఆ వరుణే కావాలి. ఎవరు మాట్లాడేది? रिश्ते में तेरे भाई लगता है, नाम है बुल्ला भाई. బుల్లబ్బాయ్ ఏంటి? మిస్టర్ వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వదిని కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? ఎస్, 10 నిమిషాలు నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా. అది కాదు బుల్లబ్బాయ్, నీ చెప్పే. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. పెట్టే ఫోను. నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా? తెలుసు. అదేంటి, ఎవరైనా బ్యాంక్ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారు, నువ్వేంటి రైస్ బిల్ ఇస్తారంటున్నావు? తొందర పద. कानून का हाथ लंबा होता है, लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है. ఎవడు రీడు? ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో, వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లకోటు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు 5 నిమిషాలు చాలు. అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. చెత్త నా కొడుకు, ఎంత ధైర్యంరా! నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొతులకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్కెర వడ్డీ అడుగు, చక్కెర వడ్డీ అడుగు, అంతేగాని మానవడికి అంటే మటర్ చేసేస్తా. వదినమ్మరా? వదినంటే ఎవర్రా? అమ్మరా? అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా? నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకులా? ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను. ఫైనల్ హియరింగ్ తీసుకెళ్ళాను వచ్చాను. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకులా? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి. ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ, చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. This is a mutual divorce case under section 13B in the year 1955 Hindu Marriage Act. Oh my God, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. రేయ్, ఏం మాట్లాడుకున్నారు అర్థం అవట్లేదు నాకు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు, అది చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సి మిస్టర్ జూనియర్, Sir. ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం. But sir, I'm extremely sorry to say, but you're extremely mistaken. వాట్? Yes. అసలు ఈవిడ్ని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆయన ఎందుకు వస్తాడు? పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఏంటంటే లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటికి ఐడియా ఈ మధ్య కాలంలో బిల్లేస్తారు. అసలు జూనియర్, ఇట్స్ మీ. మీరా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా రా? దొరికిపోయాం మనం. సార్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, ఈవిడ్ని వదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్. సార్ కెన్ ఐ టేక్ విత్ ప్లెజర్. మేడం? ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో 2 పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. లెఫ్ట్ లెఫ్ట్. ఇది యాప్. వరుణ్ ఏడి? వరుణ్ ఏంటి? వరుణ్ విడాకులు నిజమేనా? ఏయ్, మీరు తర్వాత మాట్లాడుకుని ముందు నాకు డబ్బులు ఉండి అసలు వాసన చేస్తున్నా. చూసారా మేడం, మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని వేసుకుని వచ్చాడు. అదే కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం, సారీ. పెద్దలు ఎదురు మరి పెళ్లి చేస్తున్నావు కదరా. కష్టాలు వస్తుంటే పోతుంటాయి, ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకున్నావు అంటే నీ విషయంలోనే. అన్నయ్య, మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు, విడిపోద్దురా. నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు. నాకేదో చిన్న అప్పులు నా తీర్చేదో చాలు. ఓకే ఓకే, కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెట్, ట్రైన్ టికెట్ కాదు, కిడ్నాప్. మగ్గు పగులుద్ది. చూస్తారంట్రా, వేసేయండి. బాయ్స్, సార్ ఏదో చెప్తున్నారు, చేసేయండి. బాస్, నో బాస్. ఈ ఎస్ బస్ గాళ్ళకి నేనే బాస్ని. Shut up, boys. Come on.
నువ్వొక ఎమోషనల్ ఫూల్వి. సెంటిమెంట్లు ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్న, అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. మీకు ఈ ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్లు వాడద్దు. మీకు యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. కమ్ మేడం. ఏంటి ఏంట్రన్నా Come on, boys! చెత్తనా రౌడీలారా, ఇక్కడ కాదురా, బయటికి రండి రండి. వద్దు వద్దు. ఏయ్ సంతకం పెట్టకపోతే పీక కోస్తా. పీకకొస్తే సంతకం ఎలా అండి పెట్టేది? అవునా, అది నిజమే. వదిరా నేను అలాగే చావండి. వీటి సంగతి నేను చూసుకుంటా. సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. దివ్య పెళ్లి లవి మీరే నా సౌండ్ ఇచ్చింది? అవునండి, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను. అది నాది కాదండి, ఇది నాది. ఇది నాది కాదండి, నాది. ఇది నాది. ఏమైంది? ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి. అబ్బా నా కాకులకి కొంచెం పెట్టరా. ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి. అమ్మా నాకొద్దు. అయ్యో, నాకు వద్దండి. మరి ఇలా ఇప్పుడు ఇది మరి ఇది వారం తగ్గిపోతుంది. ఏంటండి ఇది? ఇది ఆమ్లెట్లకి కొంచెం అవునా? నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు. ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతితో నవ్వుతారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను. ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ అవ్వాలంటే చంప చెల్లుమంటుంది. లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్లు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే దేవుడో. ఇష్యూ గట్టిగా అరవకు, వాడు వస్తాడు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. దమ్ము కొట్ట చెప్తా. ఓయ్, బాడీకి హార్మ్ఫుల్, దమ్మొద్దు. దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు. చెప్పు, ఉంచమంటావా? స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్. ఈ కంపు కన్నా ఆ కంపు నయం. వెళ్ళు. ఏంటిది? బ్రా. నా బాడీకి ఏంటి బ్రా? బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. అయితే సరే, బట్టలిప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. తిరగనా? అమ్మో వద్దు. అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు? బొటిక్కి.
నువ్వు వెళ్ళాల్సింది నీ బొక్కల బొట్టికి కాదు నా ఆఫీస్ కి. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొట్టి. నీదే తొక్కల నీదే ఆఫీస్. బొక్కల బొట్టి. వస్తున్నా. ఏ ముందు అది తీసేయ్, నేను చూసొస్తా. నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? ఫోన్ చెప్తారు, కాల్స్ అటెండ్ చేయరు. అరే ఇంపార్టెంట్ విషయం చెప్దాం ఇక్కడ వచ్చా. మీరు పదండి. సర్రా. ఎవరు? పెట్టేస్తాను. నమస్తే. ఏంటంటే అలా డిఫరెంట్. కొట్టేస్తాను. కూర్చోండి. అరే హా, ఏంటి చెప్పు. ఇలా మీద చేస్తుందేంటి? దీనికి బాగా కొలువులు పెడుతున్నట్టుంది. డెస్పిరేషన్. దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే. ఈరోజు మీ కౌన్సిలింగ్. మొన్నేగా సంతకం పెట్టావు, ఇంత తొందరగా అలా? హలో, డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవని, బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలీదా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. అది కాదయ్యా, ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని? ఎందుకు? రాత్రో మ్యాటర్ జరిగిందిలే. రాత్రి మ్యాటర్ జరిగిందా? అంటే డబుల్ కమిట్ కాస్త కుర్బల కమిట్ అయిందేంటి? ఇదేదో మన బొక్కలా ఉంది. నో 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 నో, అలా కుదరదండి. ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యూ డూ దట్? ఇట్స్ ఇల్లీగల్. ఏమయ్యా కంట్రోల్ లేదా? కొట్టేస్తాను. అలాంటిది ఏం జరగలేదు. ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే. అబ్బా, పోస్ట్పోన్ చేయవయ్యా బాబు. దీనికి బాగా కొలుగులు పెడుతుంది, మళ్ళీ ఇదే పోస్ట్పోన్ అంటుంది. మ్యాటర్ ఏమో జరిగిందంటున్నారు. ఇలా కష్టమే. వీళ్ళని నాతో కొట్టాలి. ఆల్ రైట్, ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్కి రాకపోతే సెక్షన్ 508, 256A, 482, 21B అండ్ 53A కింద కింద 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా. ఎందుకు? మేమేం చేసాం? కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కోర్ట్ ధిక్కరణ. ఇప్పుడు చెప్పండి, నాతో కౌన్సిలింగ్కి వస్తారా, జైలుకి వెళ్తారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏ చేసుకో. అయ్యో, ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ, ఆ టచ్. దెబ్బలు కొట్టేస్తాను. వెళ్ళిపో. Now, tell me the reason for your divorce. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. ముందు నువ్వు చెప్పు. నువ్వు నేను చెప్పు. చెబుతాగా. దిస్ ఈజ్ నాట్ ఎ కోర్ట్. మీరేం భయపడొద్దు. దిస్ ఈజ్ జస్ట్ ఎ లీగల్ ఆర్బిట్రేషన్. ఆహా. ప్రాబ్లం అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయి చాలా మంచిది సార్. చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం ఈ మ్యారేజ్ని భరిస్తుంది. ఏంటి నువ్వా ఓర్పుతోనా? సార్, నేను మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి. అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేంటి? నువ్వు చెప్పవయ్యా. అయ్యా అనకండి. ఆ. మాట్లాడొద్దని చెప్పండి. నువ్వు మాట్లాడకమ్మా, తనని మాట్లాడలేవు. సార్, అమ్మాయి చాలా మంచిది. ఎన్ని బాధలు పెట్టినా కామ్గా భరిస్తుంది. నోట్లో నాలుగు లేదంటే నమ్మండి. ఆహా. ఏంటి ఇవన్నీ నువ్వే? చూసారా, వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా, కాసేపు ఆగు. అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్? అద్యా అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటావేంటమ్మా? అదే సార్, మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునే వాళ్ళం. ఒకప్పుడు ఒసే ఒరే అనుకునేవాళ్ళు, ఇప్పుడు అది వాడు అంటున్నారు. ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో. సరే వెళ్ళవే, చెప్పయ్యా. చెప్పమ్మా. అమ్మాయి చాలా సహనశీలి. అబ్బాయి వాళ్ళలో పడి మోసపోయింది. అబ్బాయి చాలా ప్రాబ్లం సార్. అసలు ఏం పట్టించుకోడు. తిన్నదో లేదో కూడా చూడు. ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే. ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డులో ఇది తప్ప ఇంకేం లేదా? నిన్ను మాట్లాడతానా? ఇక నువ్వు చెప్పమ్మా. ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది. అసలు చెప్పింది అర్థం చేసుకోరు. ఒకటే నస బ్యాచ్. అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు, ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 24 hours మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి? ఇదిగో నా వైఫ్ ని గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయమాకండి. అయ్యో, ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్. మేమంతా క్లియర్ గా చెప్తుంటే. సరే కానీ ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా? అవును. మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చుగా. ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి? అది కుదరదు సార్. అబ్బా నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు? అబ్బాయి నువ్వే మంచిది అనమాటున్నాడుగా. అయ్యో, నేను అలా అనలేదు సార్. అబ్బాయిలోనే ప్రాబ్లం ఉందంటున్నాను. అదే కదయ్యా నేను అంటుంది. లేదు సార్, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అబ్బాయి అలా అనట్లేదు. ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది. అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి? అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి. కొట్టేస్తాను మళ్ళీ. మీరు ఆపడమ్మా. మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు? స్వరూప్. ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించవా? ఏంటో టెన్షన్ అవుతుంది. డివోర్స్ అవ్వాలి, దాన్ని నేను సెట్ చేసుకోవాలి. చాలా స్వరూప్. ఉంది. స్వరూప్ సార్, నేను లోపలికి రమ్మంటున్నారు. రమ్మన్నారా? కొట్టేస్తాను. కంగారు పడకండి సార్, ఇది జస్ట్ ఫార్మాలిటీ. ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు, అయితే పోలియో ఉన్నట్ట కాదే, ఫార్మాలిటీ.
2 minutes వెళ్ళి సెట్ చేస్తాను. అసలు మీరు నవయ్యా ఏంటి చాలు ఆ బలము? ఏంటి సార్ కేసు చాలా టైట్ గా ఉంది కదా? కేసు చాలా టైట్ గా ఉంది కదా, కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్ గా ఉంది. రూలు ఆడలా నాకు అర్థం కాదు సార్. ఎదవా, నీ డైవర్సన్ కోసం ఎవరో దారిని పోయే వాళ్ళని నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా? నీ గురువు ఒకడు ఉండేవాడు, వాడు 99 విడాకులు ఇప్పించాడు. నువ్వు వాళ్ళకి తయారైపోతున్నావా? ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావు, గెట్ అవుట్, గెట్ అవుట్. వరుణ్, నీకే ఫోన్. అమ్మో మా బాస్ మాట్లాడు మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలి? అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా, మాట్లాడు. ఆపు. ఏంటి ఆర్డర్ ఇస్తున్నావు? పోనీ రిక్వెస్ట్ అనుకో. ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్లా ఉంది. కొంచెం ఫోన్ ఎత్తవా? వినే ఉంది కానీ మర్యాద లేదు. పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్. ఇది పద్ధతి. హలో. హలో ఏంటి హలో? కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఆఫీసు కూడా రాలేదు, కనీసం లీవ్ పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల. బాడీలు చేంజ్ అవటం ఏంటి? అదే సార్, వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడంతా ఓకే సార్. ఇట్స్ ఆల్ రైట్. తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి. నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి? మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ. ఆ డీటెయిల్స్ దివ్యకి మెయిల్ చేశా. ఓ, దానికి చేసావా? తను చేస్తుంది కదా, ఇంకా ఆఫీసులో నాకేం పని? అక్కడ నేను అవసరం లేదు, కానీ నా బాడీ అవసరం. నాకేంటి ఉపయోగం? నీకు కావాలంటే బొటిక్కి నేను వెళ్తా. వెళ్లకు. నేనేమైనా వెళ్ళమని అడిగానా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఆఫీస్కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది. వీడికో లేదా? నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది. నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది? అవును కదా. నీకు అవార్డు ఎలా వస్తుంది? కరెక్టే. ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం. నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నువ్వు బొటిక్కి వెళ్ళు, నీ క్రియేటివిటీ వాడకు. నువ్వెలా చెప్తే అలా. ఇదిగో ఇంకో విషయం, చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు. చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు. ఎవరిది ఓవర్ యాక్షన్? అసలు ఈ మగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా? అయినా నీ యాక్టింగ్ సలాలు నాకు ఈకు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళనబ్బా. సరే సరే సరే. ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు. సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే. మేడంకి ట్రై చేద్దాం. నాకు చేస్తున్నాడు. ఏ డోంట్ ఆన్సర్, డోంట్ ఆన్సర్. వాడి సంగతి తర్వాత, ముందు మన ప్రొఫెషన్ గోల చూద్దాం. ఓ, వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు. నా ఫోన్ నీ దగ్గర, నీ ఫోన్ నా దగ్గర. వాట్సాప్లో మోడల్స్ ఫొటోస్ వస్తాయి, చూసి సొల్లుగా అర్చుకో. అమ్మ, నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేసు చాలా వీక్ అయిపోతుంది అనమాట. ఈ కేసు ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి, అవసరమైతే కట్టు కథలైనా. మై డియర్ క్లయింట్స్, కాసుకోండి. నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను. ఐ ఫోర్స్ యూ డివోర్స్. హాయ్ వరుణ్. హాయ్ వరుణ్. హాయ్ మార్నింగ్. హాయ్ వరుణ్. మన పార్టీ ఎరగదీసావరా? కొట్టేస్తాను. చెయ్యి కంట్రోల్లో పెట్టు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్లో పెట్టండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి సార్? వరుణ్ కావాలండి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్. అపాయింట్మెంట్ లేదు కదా, నాకు బాగా తెలుసు అయ్యా. సారీ సార్, తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్. నేను లాయర్ తెలుసు. లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్. వరుణ్, ఏంటి నీకు ఫీవరా? చేసింది. ఆఫీస్కి రానంత ఫీవరా? ఏ, నేను రాలేదని ఫీల్ అయ్యావా? మరి ఫీల్ అవునా? నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా. అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు. ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను? అబ్బా, అంత మిస్ అయిందానివి కాల్ చేయొచ్చు కదా. కాల్ చెయ్యొచ్చు, పక్కన నేనుంటాను అనుకున్నావా? కాదు, పల్లవి, తనతో పెద్ద తలనొప్పి, ఎందుకులే అని కాల్ చేయలేదు. ఎందుకా బాబు నన్ను అవాయిడ్ చేసేది? ఇక్కడ బర్గర్, అక్కడ పిజ్జా, ఇంకా నాలంటే బగారా వేసే సార్ మీరు వెళ్ళండి సార్. నీకు వెళ్ళిందా? అయింది సార్. ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే నీకుందిర రే. అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు, మీద పడి ఓపెన్ చేస్తావా? వెళ్ళు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వరుణ్, నేను మళ్ళొస్తా. వరుణ్, మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్. హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. స్టాప్ నాన్సెన్స్. అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నాం. ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం. అంటే నీకు చెప్పేది ఒక్కసారి. బ్లడీ ఎక్స్క్యూజెస్. చెప్తాడు.
అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను కూడా నన్ను తిట్టలేదు, ఏదో నన్ను తిడతాడా. అయినా నేనెందుకు బాధపడాలి? తిట్టింది వాణ్ణి కదా, హ్యాపీగానే ఫీల్ అవుతా. ఏంటి చూస్తున్నావు? వచ్చిన పని అయింది కదా, పదా. వరుణ్, ఏమైంది? వర్క్ అవ్వలేదు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంత టైం కావాలి. వర్క్ అవ్వలేదు, నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆలోచించడం నా టేబుల్ మీద ఉండాలి, అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతావు. ఐ ఫైర్ యూ. ఓకే. టేక్ కేర్. మొత్తం చామరంతా తేడాగాడిలా ఉన్నారు. వరుణ్ వరుణ్ 2 days లో కంప్లీట్ చేస్తా ఉంటావా? అయితే అవుద్ది, లేకపోతే లేదు. ల్యాప్టాప్ అక్కడ చావని. ఆ? ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దీనమ్మ ఏదో మైండ్కి బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు. 2 పెగ్గులు కొడితే కానీ. హాయ్ పల్లవి డార్లింగ్. హే పల్లవి డార్లింగ్, ఇట్స్ మీ. వాట్ హ్యాపెండ్? ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా? ట్రై చేద్దామా? మ్యాగీ మ్యాగీ. యా మేడం. మేడం డ్రెస్లన్నీ రెడీయేగా? హాయ్ మ్యామ్. హాయ్. యా రెడీ మ్యామ్. ఒకసారి ట్రయల్ చూడు. ఓకే రండి చూపిస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. ఈడొచ్చాడేంటి? మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని. అయ్యో మేడం, ఇది డివోర్స్ గురించి కాదు, మరి వరుణ్ గురించి. నా గురించా? మీ గురించి కాదు మేడం, మీ ఆయన గురించి. ఇందాక ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఆఫీస్లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్, మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇలా అయితే ఎలా మేడం? మేడం డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు. అరే నువ్వు చెప్పేసే మ్యాగీ, దానికి నేనెందుకు? మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి చూసేది? ఏంటి చూసేది? మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక 2 minutes బ్రేక్ ఇవ్వచ్చుగా. జియో ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే అమ్మని రావాలా ఏంటి? ఆ మాత్రం చూసుకోలేరా? మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా. అవును, అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు. నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు. ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, బయటికి వెళ్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే. మరి ఇంకేంటి మేడం, ఎక్కడికి వెళ్దాం? చట్నీస్కి వెళ్దామా, మినర్వాకి వెళ్దామా? బార్. బారా? బారే. అమ్మాయి కులుగులకి తగ్గలే. అన్ని ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. సాధారణంగా డే లైట్లో నేను తాగను. ఐల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్ 2 tequila shots with lemon and ice. ఓకే మ్యామ్. Thank you. మేడం మీరు డ్రింక్ చేస్తారా? సార్కి తెలిసి షాక్ అవుతారేమో. సాధారణంగా నేను ఏదో చెప్తున్నారు? పర్లేదు మేడం. అసలు మగాడికి తాగే హక్కున్నప్పుడు ఆడదానికి ఎందుకు ఉండద్దు? సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా. ఇందాకేదో అంటున్నావు, డంచిక్ డంచిక్ అని. డంచిక్ డంచిక్ కాదు మేడం, ఢించక్ ఢించక్. అంటే అంటే అదే మేడం, ఆఫీస్లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్, గిగ్లింగ్స్, మోగిలింగ్స్ వాట్ నాట్ రంకు సాయిస్తున్నాడు మేడం. అసలు ఇది చాలా నిరంకుశత్వం, పైగా పైశాచికత్వం కూడా. అసలు మగజాతికే మచ్చ మేడం. అవునరా? మేడం మీకు తెలియకుండా నన్ను రా అంటున్నారు. చాలా క్యూట్గా ఉందనుకోండి. అసలేం పీకుదామని వెళ్ళావురా ఆఫీస్కి నువ్వు? పీకుదామనా? ఆ మేడం మీరు తాగాక కొంచెం మాట మారింది. మాట కాదు బే, ఇక్కడ మనిషే మారిపోయాడు. అవును మేడం, ఆ వేస్ట్ ఫెలో అసలు మనిషే కాడు, మనిషి రూపంలో ఉన్న మృగం. మరొక షాడిస్ట్, మాడిస్ట్, ప్రొటగనిస్ట్, రేపిస్ట్. రీపిస్టా? మ్యామ్. సార్ కు కూర్చోడతే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. బాబు కొంచెం చెల్లి మా సోడా అందుకు అడిగారా మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా? Sure. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేడం, మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నా మీద చూపిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఏం డిసైడ్ చేశారు? చా
లాస్ట్ పంచ్ ఇస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరే పక్క. కదా ఎవరు? నేనే సార్, ఓ లాయర్ గారు. లాయర్ని సార్. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్. మీరు ఇంకా రాలేదన్నారు. మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్. సంతోషం. కూర్చుంది రండి. సార్ కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్. బయట నిల్చొని మాట్లాడుకుందామా? శుచి కూడా రాలేదు. చేయలేదు సార్. అంటే ఇది నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్. అంటే ఇలా కూడా కాదు. కాదు సార్, ఇది కంఫర్టబుల్ సార్. ఇటు రండి. ఏమండి చెవులు చెప్పే విషయం అండి. అవసరం లేదు, దూరం నుంచి చెప్పండి. సర్లే మీ ఇష్టం. మీ ఆవిడ పెద్ద తేడా సార్. నన్ను ఇంత మాట అన్నాడేంటి? నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్. వీడు నా పరువు అంతా తీస్తున్నాడు. అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్. అక్కడ పనిలో పని నాకు ఇచ్చేస్తుంది సార్. ఏంటది? లిప్ లిప్ కిస్సు. సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను. సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను. కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్, మనకు వద్దు సార్. మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు. మనము విడాకులు తీసేసుకుందాం సార్ ప్రశాంతంగా. ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి. స్వరూప్ ఏమైంది సార్? డబుల్ ఆమ్లెట్ అయింది. మీరు లాయరా? లాయరేలేండి. అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అనమాట. విడాకులే కాదు, తాటాకులు కూడా ఇప్పిస్తా. మ్యాటర్ ఏంటి? నాకు కూడా విడాకులు కావాలి సార్. నీకు మీ ఆయన పడట్లేదా? ఆయనగా ఇంకొకటి పడింది. వాళ్ళే పడేస్తున్నారే. మీ కూడా మంచి ప్లేయర్ కదా. నా అంత కాదులేండి సార్. నీకేంటి పని ఇక్కడ? నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్. మీరు నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. సర్వీస్ ప్రొవైడర్ అంటే మెయిడ్ సార్. పని మనిషి. మెల్లగా. పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుద్ది. దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి కలయికని మనం తెలుసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? స్వరూప్ అంటే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే స్వరూప్. ముందుగా మీ సారథి మేడంది విడాకులు కమిట్ అయ్యారు. నెక్స్ట్ కమిట్మెంట్ నీదే. ఎలాగో నువ్వు మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ పెళ్లి సంబంధం చూసుకో. సరే. అండ్ బై ద వే కీప్ ఇన్ టచ్. సార్ కాస్టింగ్ కౌచ్ కాదమ్మా, మన విడాకుల గురించి. ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి. ఓకే సార్. శుచి వస్తున్నా సార్. కీప్ ఇన్ టచ్. విశాల్, విల్ డూ ఇట్. నో ఇష్యూ, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఈ వరుణ్ ఎక్కడ? ఏమైపోయాడు? దివ్య, దివ్య, వేర్ ఇస్ వరుణ్? హౌ అబౌట్ అల్గారిథం? యాక్చువల్గా వరుణ్కి ఫుల్ ఫీవర్ సార్, అందుకే రాలేకపోతున్నాడు. తన వర్క్ నేను టేకప్ చేస్తాను సార్. ఏమైనా కానీ వరుణ్కి మధ్య ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అది నువ్వు టేకప్ చేస్తావు కదా? షూర్ సార్. దాట్స్ ఫైన్. సారీ, అలవాటు అయిపోయి. యూ క్యారీ ఆన్. హలో పల్లవి. చెప్పరా. వరుణ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు? రాలేదా? నేను బొటిక్లో ఉన్నా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. అసలు ఏమైంది రాజేష్? ఈ మధ్య వరుణ్ బిహేవ్లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి. భయంగా ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు. వర్క్ విషయంలో అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి. నేను మాట్లాడతాను. ఓకే బాయ్. ఇది కావాలని ఇదంతా చేస్తుందన్నమాట. హాయ్ పల్లవి డార్లింగ్. ఏంటి డార్లింగ్, దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు? ఓ లవ్వర్ని పట్టుకున్నట్టు పట్టుకుని పిసికేస్తున్నావు. ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చి. మేడం, ఏయ్ వాట్స్ రాంగ్ విత్ యు పల్లవి? ఐమ్ సారీ. ఫ్యాషన్ వీక్ డిజైన్స్ రెడీ అయ్యాయా? అయ్యాయిగా. చల్ చల్ నడు. ఇది దీని డిజైన్. డిజైన్ ఫ్యాషన్ వీక్ ఎలా వెళ్తావు చూస్తా. షిట్, వాట్ ఇస్ దిస్? గాలి బొక్కల డ్రెస్. గాలి బొక్కల డ్రెస్? వాట్ నాన్సెన్స్. మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే వావ్ అన్నావుగా, అవే ముందు పెట్టా. పల్లవి, యు మాకింగ్ మీ. మాకింగ్ లేదు, డాకింగ్ లేదు. ఆర్ యు మ్యాడ్? ఈవినింగ్ కలర్ డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదో చెయ్యని ఏం చేస్తావు? ఐ విల్ సూ యూ అండ్ ఐ విల్ నాట్ లెట్ యు పార్టిసిపేట్ ఇన్ ద ఫ్యాషన్ షో. ఓ పీకావులే పో. మేడం, అది వెళ్ళిపోయింది. నువ్వు ట్రై చేస్తావా? మీరేదో కోపంలో ఉన్నారు, నేను మళ్ళీ వస్తా. కోపం కాదే, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పల్లవి, నువ్వు అయిపోయావే. ఎంత చక్కగున్నావే లక్ష్మి. హలో
ఆగు, తాగొచ్చావా? తాగుతూ వచ్చా. ఆహా. వరుణ్, నువ్వు బొటిక్లో ఏం చేసావు? నువ్వు నా ఆఫీస్ లో ఏం చేసావో నీ బొట్టిక్ లో అదే చేసా. నేను ముందే చెప్పాను నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని. నువ్వే బలవంతంగా పంపించావు. ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు. మరి ఇదెందుకు చెప్పలేదు? ఏది? బాస్ జాబ్ లో నుంచి తీసేస్తానన్న విషయం. అసలు ఆఫీస్కే వెళ్ళలేదు. ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరియర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా. నువ్వే నా కెరీర్ నాశనం చేద్దామని చూసావు. మోడల్తో అలా నా బిహేవ్ చేసేది. తను నా కస్టమరే కాదు, నా స్పాన్సర్ కూడా. ఇప్పుడు తను నా లైఫ్ ని స్పాయిల్ చేద్దామని చూస్తుంది తెలుసా? తొక్కలో బొటిక్ కెరీర్. ఇది పోతే ఇంకోటి, అది పోతే నీ చేత కూరగాయల బండి పెట్టిస్తా. నా జాబ్ పోతే కనీసం ఫ్రెషర్ గా నా జాబ్ ఇప్పించగలవా? ఇడియట్లా బిహేవ్ చేయకూడదు. ఇడియట్లా బిహేవ్ చేసింది నువ్వు. ఇప్పుడు చేస్తున్న నా జాబ్ పోతే పోని. నీ బొట్టి కానువాళ్ళు లేకుండా చేయకపోతే నా పేరు వరుణే కాదు, బస్తీ మే సవాల్. దొంగ సచ్చినోడా, అంతదాకా తెగిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? నేను నీ ఆఫీస్కి వెళ్తా, నీ బాస్తో బ్యాడ్గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా. వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను. అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు, సిటీ మే సవాల్. శభాష్ అనుష్క, అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు. ఒకరేమో మంగమ్మ శబ్దం, ఒకరేమో చాణక్య శబ్దం. రెండు హిట్ సినిమాలే. ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు, ఆత్మలను మించిన దయ్యాలు. ఇంకెందుకు ఆలస్యం? ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజార్కి ఇడ్చుకోండి. అప్పుడు నువ్వు అమీర్పేటలో వరాకిల్ జావా డాట్ అని పంచుకోవచ్చు పాంప్లెట్స్. నువ్వేమో అమ్మ అనుష్క, నువ్వు తక్కువేం కాదు. చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా, చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు టాపులు మొత్తం మీరు 150 అని అమ్ముకోవచ్చు. ఓయ్, ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి. నేను అస్సలు లెగ్గింగ్స్ 150 లెగ్గింగ్స్. తమ్ముడు, మీ గర్ల్ ఫ్రెండ్ కొనరా? అది లాయర్ చెప్పినట్టు అమీర్పేట సెంటర్లో ఆ చీప్ లెగ్గింగ్స్ అమ్మటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు పాంప్లెట్స్ పంచడం ఇష్టమా? అందుకే మన విడాకుల ప్రాబ్లం పక్కన పెట్టి పెట్టి జాబ్ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాంప్రమైజ్? సరే. అమ్మయ్యా, సచ్చినోడు ఒప్పుకున్నాడు. పల్లవి, తలుపు తీ. తలుపు బద్దలు కొట్టకు, వస్తున్నా. త్వరగా తీవే. ఏంటి? మంత్లీ పీరియడ్. బాగైంది. నీకు కామెడీగా ఉందా? విపరీతమైన హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి నెల అనుభవించే నొప్పే ఇది. నాకు కడుపు నొప్పి ఉందిరా అంటే ఈజీగా తీసుకునేవాడి. ఇప్పుడు అర్థమైందా? బాగైంది. మీ మగాళ్ళందరూ ఇది అనుభవించాలి, అప్పుడు మా బాధ ఏంటో తెలుస్తుంది. సరేనమ్మా, ఇప్పుడు అర్థమైంది మీరెంత అనుభవిస్తున్నారో. నేను ఈ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్, ఏం చేయాలో చెప్పు. ప్లీజ్. మళ్ళీ పెయిన్ వస్తే ఈ టాబ్లెట్ వేసుకో.